నమస్తే వెల్కమ్ టు బిగ్ బ్యానర్ 3600 కోట్ల రూపాయల హెలికాప్టర్ డీల్లో అవకతవకలు లంచాలు ఇచ్చారని తేల్చిన ఇటలీ కోర్టు ఇచ్చిన వారికి శిక్షలు ఖరారు మరి లంచాలు తీసుకున్న భారతీయ ప్రముఖుల సంగతేంటి ఇటలీ కోర్టు తీర్పులో కీలక నేతల పేర్లే సిగ్నోరా గాంధీ అంటే ఎవరు ఇటలీలో శిక్షలు కూడా విధించేశారు ఇండియాలో మాత్రం కేసు అంగుళం కూడా కదలలేదు ఇండియాలో అవినీతి శిక్ష పడదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అగస్టా ఇదే ఇవాల్టి బిగ్ బ్యానర్ 80వ దశకం చివర్లో బోఫోర్స్ కుంభకోణం దేశాన్ని కొదిపేసింది అప్పట్లో రాజీవ్ గాంధీ పేరు బాగా ప్రచారంలోకి వచ్చింది అది కూడా ఇటలీ కేంద్రంగా సాగిన కుంభకోణమే అది కూడా ఆయుధాల డీలే ఇప్పుడు అదే తరహాలో మరో భాగోతం బయటపడింది అదే అగస్టా వెస్టా హెలికాప్టర్ల కుంభకోణం ఈ అవినీతి వ్యవహారంలో సోనియా గాంధీ పేరు ప్రధానంగా ప్రస్తావనకు వస్తోంది ఇది కూడా ఇటలీ కేంద్రంగా సాగిన వ్యవహారం Sit down, Mr. Subramania Swamy. Now please sit down. Sit down, sit down. Sit down. You sit down. Mr. Subramania Swamy. Baba, you ask them to sit down. You Assad, ask them to sit down. Why are you doing this? Ask them to sit down. Ask them to sit down. పార్లమెంట్ దద్దరిల్లిపోయింది కాంగ్రెస్ సభ్యుల్ని కంట్రోల్ చేయడం డిప్యూటీ చైర్మన్ కురియన్ వల్ల కాలేదు ఎందుకు ఈ రచ్చ దీనికంతటికీ కారణం అగస్టా వెస్ట్ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణానికి సంబంధించిన కొత్త నిజాలు బయటకు వచ్చాయి దానికి సంబంధించి ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి చేసిన ప్రకటనే ఈ గందరగోళానికి కారణం It was touching to see the leader of the opposition relying on Mr. Michel for what he said orally. But the High Court of Italy has recorded a letter written by Mr. Michel stating that Ms. Sonia Gandhi is the main... ఇలా మొదలైంది సభలో రచ్చ కేవలం సభలోనే కాదు ఇప్పుడు దేశమంతా ఇదే చర్చ నడుస్తోంది అగస్టా వెస్ట్ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణం దేశమంతటినీ కుదిపేస్తోంది ఒకవైపు ఇటలీ ప్రభుత్వం కోర్టులు లంచాలు ఇచ్చిన వారిని శిక్షిస్తున్నాయి మన దగ్గర మాత్రం అందుకు పూర్తిగా భిన్నమైన పరిస్థితి ముడుపులు తీసుకున్నదెవరు ఎవరెవరికి ఎంతెంత వాటాలు దక్కాయి ఇటలీ కోర్టు తీర్పులో కొందరు భారతీయుల పేర్లు స్పష్టంగా పేర్కొన్నారు సిగ్నోరా గాంధీ మన్మోహన్ సింగ్ అహ్మద్ పటేల్
ఆస్కార్ ఫెర్నాండెజ్. ఈ పేర్లన్నీ జడ్జిమెంట్ కాపీలో స్పష్టంగా పేర్కొన్నారు. మన్మోహన్ సింగ్ అప్పటి మన ప్రధానమంత్రి. అహ్మద్ పటేల్ సోనియా గాంధీకి అత్యంత సన్నిహితుడు, కాంగ్రెస్ కోర్ కమిటీ సభ్యుడు. ఆస్కార్ ఫెర్నాండెజ్ సోనియా కోటరీలో అత్యంత కీలకమైన నేత. మన నాయకుల పేర్లు ఇటలీలో జరిగిన కుంభకోణం కేసులో ప్రస్తావించడం ఏమిటి? దేశమంతా ఈ వ్యవహారంపై విస్తుబోతోంది. సిగ్నోరా గాంధీ ఎవరు? సిగ్నోరా అన్నది ఇటాలియన్ పదం. దీని అర్థం శ్రీమతి. సిగ్నోరా గాంధీ అంటే శ్రీమతి గాంధీ అని అర్థం. అంటే అది సోనియా గాంధీయేనని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి పక్కా ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి చెబుతున్నారు. उसने फिल्म मैकेनिका के यहाँ के जो दिल्ली बेस्ड फिल्म मैकेनिका का सीईओ है, उसको जो चिट्ठी लिखा वो इटली के हाई कोर्ट ने कोर्ट किया और कहा कि हमने इस ऑथेंटिसिटी इस लेटर की कंफर्म कर ली मिशेल से बात करके. उसमें लिखा है कि हम सब लोगों को सोनिया गांधी की जो सलाहकार है उनके पीछे लगना चाहिए, क्योंकि सोनिया गांधी इस पर बिल्कुल अडिग है कि ये सौदा होना चाहिए. సోనియా గాంధీ ఇవన్నీ ఆధారాలు లేని ఆరోపణలని తేల్చేశారు. ప్రభుత్వం వారిది కాబట్టి విచారణ చేపట్టి నిజాలు తేల్చుకోవాలని సవాల్ విసిరారు. Where are the proofs? They are lies. They are part of a strategy of character assassination for which we have known these people to indulge in. These people have been in government now for 2 years. The inquiry is on. Why don't they complete quickly, as soon as possible, and impartially the inquiry? And then everything will come out. The truth will come out. ఆగస్టా వ్యవహారంలో ముడుపులు చేతులు మారాయని అప్పటి రక్షణ శాఖ మంత్రి ఆంటోనీ అంగీకరించారంటోంది బీజేపీ. ముడుపులు తీసుకున్నదెవరో ఆంటోనీ బయటపెట్టాలని బీజేపీ నేత కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కోరుతున్నారు. The BJP would like to ask from Mr. A.K. Anthony, when he publicly said in March 2013 that corruption did take place, money did transfer hands, then now when the conviction has been ordered, he must come out clean and say it publicly whether any Congress leader was involved or not. కాంగ్రెస్ నేతలు ప్రభుత్వం మీదే విచారణ చేసుకోండంటూ సవాల్ విసురుతున్నారు. బీజేపీ నేతలు కాంగ్రెస్ వారినే నిజాలు బయటపెట్టమని కోరుతున్నారు. కానీ ప్రజలు కోరుకుంటున్నది మాత్రం ఈ వాదనలు కాదు, అసలు నిజాలేంటో బయటపెట్టి దోషులను శిక్షించాలని అడుగుతున్నారు. బిగ్ బ్యానర్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.